Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? సో హౌ ఇట్ హ్యాపెండ్, మీ పోస్ట్ ఒకటి చూశాను, వెరీ హ్యాపీ. చాలా మంది డ్రీమ్ చేసేటువంటి డైరెక్టర్ తోటి, ఎంతో మంది ఇష్టపడేటువంటి యాక్టర్ తోటి, వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళతోటి మీరు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగినాము. మా వరంగల్లో సునీల్ థియేటర్ ఉంటుందండి. ఓకే. అక్కడ ఫస్ట్ పోక్రీ ఫిలింకి బ్లాక్లో అప్పట్లో అంతా మేము అంటే అప్పుడు అన్ని డబ్బులు కూడా లేవు మా దగ్గర. బ్లాక్లో అది 500 రూపీస్ పెట్టి చూసినాం అన్నట్టు ఫిలిం. అది అప్పట్లో అంటే 2006లో 500 పెట్టి చూడడం అనేది, అది బ్లాక్లో కొనడం అనేది అది పెద్ద విషయం అన్నట్టు. అంటే అప్పటి నుంచి ఇంకా సినిమాలు 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 పూరి సార్ని ఒక్కసారైనా కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన దాంట్లో ఆయన ఫిలింలో వర్క్ చేయాలనేది నాకు అనిపిస్తుండే. బట్ ఇన్ని రోజుల తర్వాత కళ అయితే నెరవేరింది. వెరీ హ్యాపీ అన్నట్టు. అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఎవరి ద్వారా వచ్చింది? ఫస్ట్ నేను అంటే ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ రెండు. ఐ మీన్ అసలు సినిమా సైడ్ అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్గా నేను ఆర్కిటెక్ట్ అండి. నేను ఆర్కిటెక్ట్, దాని తర్వాత అర్బన్ ప్లానింగ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, దీంట్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని ఉంటుంది, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. దానికి సంబంధించిన స్టడీ మాస్టర్స్ చేశాను. ఓకే. జేఎన్ఎఫ్ఏ అని ఉంటుంది కాలేజ్. ఇక్కడ మాసప్ ట్యాంక్ లో జేఎన్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, దాంట్లో నేను చదువుకున్నాను. సో అక్కడ చదువుకుంటూ నాకు ఏదో చదువుతున్నా కానీ సినిమాలంటే పిచ్చి, సినిమాలంటే ఇంట్రెస్ట్, సినిమాలలో ఉండాలి, ఏదో ఒకటి చేయాలి అని ఇనిషియల్గా కెరియర్ అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న ఫేస్బుక్లో ఒక పోస్ట్, ఇట్లా అంతరిక్షం ఫిలిం అన్నట్టు. ఓకే. ఇది మన వరుణ్ తేజ్ గారిది. ఆ ఫిలింకి ఇట్లా అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్స్ కావాలి అని చెప్పి నాకు ఒక పోస్ట్ వస్తే మా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేసింది. సో అది చూసి నేను అక్కడ ఆర్ట్ డైరెక్టర్కి నా పోర్ట్ఫోలియో అండ్ కాలేజీలో వర్క్ చేసిన మా డ్రాయింగ్స్ కానీ మా స్కెచెస్ కానీ, నేను స్కెచింగ్ కూడా చేస్తూ ఉంటా. సో దానికి సంబంధించినవన్నీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అది చూసి తను నన్ను అక్కడ అసిస్టెంట్గా ఫస్ట్ అంతరిక్షం తోటి ఎంటర్ అయ్యారు. అంతరిక్షం అసిస్టెంట్గా ఎంటర్ అయ్యాను. సో అంతరిక్షం చేస్తూ ఉన్నా అది అయిపోవడానికి వచ్చింది. దాని తర్వాత వేరే ఆర్ట్ డైరెక్టర్, అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు అని ఉంటారు, ఆయన దగ్గర ఎంత మంచి వాడేవారు అనే సినిమాకి సూపర్. మన గల్లా జయదేవ్ వాళ్ళ అబ్బాయి గల్లా అశోక్, అదే మహేష్ బాబు వాళ్ళ అశోక్, కొత్తగా ఒక సినిమా కూడా రాబోతుంది, ఆయనది హీరో అనే మూవీకి ఇట్లా వర్క్ చేసి ఉండే. సో నేను బేసికలీ ఆర్కిటెక్ట్ కాబట్టి నాకు డిజైనింగ్ కానీ ఈ మోడల్స్ మినియేచర్స్ అని ఉంటాయి. అంటే మనం ఏదైనా సెట్ బిల్డ్ చేసేటప్పుడు చిన్నగా రైల్వే స్టేషన్ లో కూడా ఉంటది మనకి, మొత్తం రైల్వే స్టేషన్ సో మొత్తాన్ని చేస్తుంటారు. కాలేజెస్ లో కూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా బిల్డింగ్ అది ఎలా వస్తుంది అనేది మినియేచర్ లో చూపిస్తారు అన్నట్టు. ఆ డిజైన్స్ అవి చేస్తుండేది అన్నట్టు. సో అలా నాకు ఈ ఫిలిమ్స్లో ఆర్ట్ డైరెక్షన్ ఇదంతా కొంచెం ఈజీ అయిపోయింది. దాంతో తొందరగా అయిపోయిన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు. ఓకే.